హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ సరిపోదా ఆదివారం ఐకాన్ బాబు అని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సంధ్యా థియేటర్ ఘటన కేసులో ఐకాన్ బాబు ఏ-11 ముద్దాయి అని. ఒకసారి ఐకాన్ బాబు 11 ఫేట్ చూస్తే నేచర్ ఏదో చెప్పాలని చూస్తోందని అనిపించక మనది ఎవరికైనా. అప్పట్లో ఐకాన్ బాబు జనసేనకి డ్యామేజ్ చేయడానికి అన్నట్టు మే 11వ తేదీనే నంద్యాలకు ఎగేసుకుని వెళ్ళిన సంగతి తెలిసిందే. అలా వెళ్ళింది మొదలు 11 సెంటిమెంట్ గట్టిగా పట్టేసుకుంది ఐకాన్ బాబుని. ఇక ఆ ప్రభావం తాను సపోర్ట్ చేసిన జగనన్నీయ పార్టీకి కూడా తాకడంతో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్ల వైసీపీ 11కి పరిమితమయ్యి ఐకాన్ బాబు 11 సెంటిమెంట్ని బలపరిచిందనే చెప్పాలి. ఇక రీసెంట్గా పుష్ప 2 ప్రీమియర్ రోజు సరిగ్గా 11 గంటలకు ఐకాన్ బాబు పైన పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయడం విధి వైపరీత్యమనే ఒప్పుకోవాలి. పక్క రోజు 11 గంటలకు ఐకాన్ బాబుని చక్రపల్లి పోలీసు వారు ఇంట్రాగేషన్కి పిలిస్తే ఈయన వెళ్ళలేదు. ఇక ఆ ఎఫ్ఐఆర్లో కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలియదు కానీ ఐకాన్ బాబుని ఏ-11 నిందితుడుగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా నంద్యాల నుంచి ఈ 11 సెంటిమెంట్ ఐకాన్ బాబుని చాలా బలంగా పట్టేసుకుందని చెప్పాలి. ఇక ఈ 11 సెంటిమెంట్ నుంచి ఐకాన్ బాబు ఎప్పుడు బయటపడతాడో ఎవరికీ తెలియదని ఒప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈ కేసు ప్రోగ్రెస్ చూస్తే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు ఐకాన్ బాబు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలనుకున్న కోర్టు పర్మిషన్ కావాలి. ఇక ఇప్పుడు సాధారణ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఈరోజు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ బెయిల్ కండిషన్ ప్రకారం ప్రతి ఆదివారం ఐకాన్ బాబు టెన్షన్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలని సూటిగా పేర్కొంది కోర్టు. అలా వెళ్లకుండా డుమ్మా కొడితే వెంటనే బెయిల్ రద్దవుద్ది అన్న విషయం ఐకాన్ బాబుకి ఆయన సన్నిహితులు చెప్పే ఉంటారు కాబట్టి ఐకాన్ బాబుకి నచ్చినా నచ్చకున్న ఎవ్రీ సండే మార్నింగ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాల్సిందే అనమాట. ఇక ఈ కేసు హియరింగ్ కూడా జనవరి 11న వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఐకాన్ బాబుకి అగైనెస్ట్గా హైదరాబాద్ పోలీసు వారు ఎట్లాంటి పకడ్బందీ ఆధారాలతో వచ్చి ఐకాన్ బాబుని ఇరకాటంలో పెడతారో తెలియదు. ఒక పక్క పుష్ప 2 హిందీలో అంత పెద్ద హిట్టు ఇంత పెద్ద హిట్టు అని చెప్పుకుంటున్నా కూడా కనీసం దాన్ని ఆస్వాదించలేక బెయిల్ పైన ఉండాల్సి వచ్చిన ఐకాన్ బాబుని చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. అట్ ది సేమ్ టైం ఐకాన్ బాబు డబ్బు ఉన్నవాడు కాబట్టి ఈజీగా బెయిల్ పైన తిరుగుతున్నాడని, అదే సామాన్యుడికైతే ఆ ఫెసిలిటీ ఉంటుందా అని నిట్టూర్చే సామాన్యులు కూడా లేకపోలేదు. ఫైనల్గా ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్ళి సంతకం చేసే జగనన్నకి సపోర్ట్ చేసిన ఐకాన్ బాబు కూడా ఇలా ఎవ్రీ సండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాల్సి రావడం యాదృచ్ఛికమనే ఒప్పుకోవాలి. అదే సమయంలో ఐకాన్ బాబు 11 సెంటిమెంట్ జగనన్నకి బలంగా తాకి ఆయన 11కి పడిపోవడం ఇంకో యాదృచ్ఛికం అని కూడా ఒప్పుకోవాలి. మొత్తానికి ఐకాన్ బాబు ఇంకా జగన్ అన్నీయాల అనుబంధం బియాండ్ మల్టీవర్స్ యూనివర్స్ అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.